అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్కు మహిళలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కటౌట్తో అంటే ఒక్క మగవాడు ఒక పురుషుడు కూడా లేకుండా మహిళలంతా కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద మొత్తంలో మెజార్టీ దాదాపు 70,000 పైచీలకు మెజార్టీ పిఠాపురంలో గెలిచిన సందర్భంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే రాజోలు ప్రాంతం పి గన్నవరంలో కూడా జనసేనకు సంబంధించిన అభ్యర్థులు పోటీ చేసి 2 నియోజకవర్గాల్లో కూడా ఈ పెద్ద మెజార్టీతో గెలుపొందిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాజోలు ప్రాంతంలో మహిళలంతా కూడా వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. బాయ్ బాయ్ వైసీపీ అంటూ ఏదైతే గదిలో ఉన్న ఒక ఫ్యాన్కు ఏదో ఒక మంగళహారతులు ముత్తైదులు ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ముత్తైదులంతా కూడా మంగళహారతులు ఫ్యాన్కి ఇచ్చి బాయ్ బాయ్ వైసీపీ అంటూ కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి సినిమా థియేటర్ వద్ద ఏదైతే భారీ కటౌట్ నిర్వహిస్తామో అటువంటి కటౌట్ను పట్టుకుని గ్రామాల గుండా అంటే ఏదైతే ఈ రాజోలు ప్రాంతం ఉందో రాజోలు రూరల్ ప్రాంతం మహిళలంతా కూడా ఎంతో ఉత్సాహంగా జై జనసేన జై జై జనసేన అంటూ కూడా ప్రత్యేక ర్యాలీ నిర్వహించిన పరిస్థితులు రాజోల్లో నెలకొన్నాయి. మొత్తంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం కాకినాడ రూరల్ 2 ప్రాంతాల్లో కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్, రాజమండ్రి రూరల్లో పంతం నాన్నజీ పోటీ చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజానగరంలో జనసేన సంబంధించిన అభ్యర్థి పోటీ చేశాడు. 3 ప్రాంతాల్లో విజయ డాంకా మోగించారు. మరో 2 చోట్ల చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పి గన్నవరం అంటే గత ఎన్నికల్లో కూడా జనసేన నుంచి రాజోలు నుంచి మాత్రమే ఒక అభ్యర్థి ఒకే ఒక సీటు గెలిచిన పరిస్థితి నెలకొంది. అటువంటి రాజోల్లో కూడా మరలా జనసేనకు మరొక అభ్యర్థికి అవకాశం కల్పించిన అక్కడ కూడా పెద్ద మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి రాజోల ప్రాంతంలో కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఏదైతే మొదటి నుంచి అంటే వార్ వన్ సైడ్ అన్నట్టుగా గతంలో జగన్ ప్రపంచం సృష్టించినప్పటికీ కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున రాజోళ్ళు ఒక ఫుల్ మెజార్టీ ఇచ్చింది, అభ్యర్థిని కూడా గెలిపించిన పరిస్థితి. మరలా అదే ప్రాంతంలో రెండోసారి కూడా పెద్ద మెజార్టీ ఇవ్వడం గెలపొందడం పట్ల పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలతో ప్రత్యేక ర్యాలీ నిర్వహిస్తున్నారు. తమ అభిమాన నటుడుకు ఏదైతే ముందు చెప్పామో అంతకు మించి పెద్ద ఎత్తులో మెజార్టీ రావడం ఎంతో ఆనందంగా ఉన్నట్లు వారంతా పేర్కొన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మెజారిటీ అంటే మేము ఏదైతే చెప్పామో అంతకు మించి మెజారిటీ వచ్చింది. కూటమిలో ది లీడర్ ది హీరో అంటూ పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూటమి తన అధికారంలో చేపట్టడానికి పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం, పవన్ కళ్యాణ్ పంచులే ఒక కారణం అంటూ కూడా పెరుగుతున్నారు. ఎంతో ఉత్సాహంగా అంటే పవన్ కళ్యాణ్ వచ్చాడంటే అక్కడ ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉత్తేజపరిచే విధంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉన్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పీచే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత కిందకి వెళ్ళిపోవడానికి కారణాలుగా కూడా చాలామంది విశ్లేషకులకు అంచనా వేస్తున్నారు. పవన్పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఇటువంటి తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరుణంలో మరి పవన్ కళ్యాణ్కి ఎలాంటి పదవులు రాబోతున్నాయి, ముందుకి పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ ఇందులో ఏ పాత్ర పోషిస్తారు, ఇలా అనేక విషయాలకు ముందు తెలియనుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ స్టామినా అంటే నిజానికి పవన్ స్టామినా సినిమాలోనే కాదు పొలిటికల్గా కూడా చూపించాడు. అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కూటమి అంటే బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు 3 పార్టీలను ఏకదాటిగా కూటమి పేరుతో నిజంగా పవనే వన్ గేమ్ షో ఆఫ్ ది లీడర్ ఆఫ్ ది హీరో రియల్ హీరో అన్న మాదిరిగా పవన్ కళ్యాణే ఇంత పెద్ద సంచలనమైన తీర్పుకు కారణం అంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. పిఠాపురం నిన్న ఏదైతే గెలుపొందిన తర్వాత నుంచి కూడా సంబరాలు జరుపుకున్న పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత వర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక సంబర కార్యక్రమాలు సైతం పెద్ద ఎత్తున జరిగాయి. అయితే నిన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తారని ఊహాగానాలు వెళ్ళితే అయితే హైదరాబాద్ నుంచి ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంకి చేరుకున్నారు. అయితే మనకున్న ఆఫ్ ద రికార్డు ప్రకారం పవన్ కళ్యాణ్ రేపు అనగా 6వ తేదీ కానీ లేకపోతే 7వ తేదీ కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తారని ఒక సమాచారం కూడా ఉంది. ఏదైనా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా జరుగుతున్నాయి. కాకినాడ గ్రౌండ్లో ఆయన దిగుతారు హెలికాప్టర్ ద్వారా, అక్కడి నుంచి పిఠాపురం బస్సు మార్గం కింద కానీ ప్రత్యేక వాహనం ద్వారా ఆయన చేరుకుంటారు. ఇందుకు సంబంధించి అయితే ముందు వస్తారా లేక ప్రమాణ స్వీకారం ఏదైతే 9వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి తదుపరి పిఠాపురంకి ఇక్కడికి చేరుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్రెండ్ అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సెట్ అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇప్పటివరకు రోడ్డుపైకి వచ్చి మగవాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు వచ్చారు. ఇప్పుడు మహిళలు సైతం రోడ్డుపైకి వచ్చి నేను సైతం అంటూ కూడా ఎంతో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానాన్ని చాటు చెబుతున్నారు. తన అభిమాన నటుడు అభిమాన పొలిటికల్ స్టార్ అవడం ఎంతో ఆనందంగా ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. మంగళహారతులు సమిస్తున్నారు. సినిమా థియేటర్ ఉండవలసిన కటౌట్లు వారు చేతులతో మోసుకుంటూ ప్రత్యేకంగా ఏదైతే ఒక వాహనంపై చేతులతో మోసుకుంటూ గ్రామాల్లో సందడి చేస్తున్నారు వీర మహిళలు. దట్ ఈజ్ పవర్ స్టార్, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ అభిమాన నటుడు ఒక పొలిటీషియన్గా మారి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్న వారంతా పేర్కొన్నారు. చూడాలి పవన్ కళ్యాణ్ పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ప్రజలను ఏ విధంగా ఆయన కష్ట సుఖాల్లో ముందుకు వెళ్తారు. ఇప్పుడు కూటమి తరపున ఆయన ప్రధాన కీ రోల్గా ఉన్నారు. ఆయనకి ఎటువంటి పదవి వరిస్తుంది, పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ చూడాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా ప్రస్తుతం పవన్ కళ్యాణ్
ఏపీలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.